మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చర్మంపై కొన్ని ప్రత్యేక సమస్యలు, లక్షణాలు మనకు కనపడతాయి. ఇవి కూడా షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు, ఆహార నియమాలు పాటించనప్పుడు, అలాగే 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష, దాన్ని HbA1c అంటారు, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది 6.5 కంటే తక్కువ ఉంటే మీ షుగరు చక్కగా నియంత్రణలో ఉన్నట్టు అర్థమవుతుంది. కొంతమందికి 9.5, 10, 11 ఉంటుంది. అంటే షుగర్ నియంత్రణలో లేదు. గత 3 నెలలలో మీ షుగర్ నియంత్రణలో ఉందా లేదా తెలిపే పరీక్షే HbA1c. కనుక షుగర్ అదుపు తప్పినప్పుడు కొన్ని రకాల చర్మ సమస్యలు బయటపడతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి 10 రకాలుగా మనం చర్మంపై సమస్యలు గమనిస్తూ ఉంటాం. మొట్టమొదటిది మెడ మీద, చంకల్లో, గజ్జల్లో చర్మం నల్లగా తయారవుతుంది. ఈ నలుపు రంగును చూసినప్పుడు మనకు అనుమానం కలగాలి. షుగర్ అని తెలవని వాళ్ళకు కూడా ఈ నలుపు రంగు రాగానే వెంటనే రక్తంలో షుగర్ పరీక్ష చేయించి షుగర్ ఉందా లేదా నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. ఈ నలుపు రంగుని వైద్య పరిభాషలో ఎకాంతోసిస్ నిగ్రికాన్స్ అంటారు. దీనివల్ల అసహ్యంగా ఉంటుంది. మెడ మీద అక్కడ నల్లటి రంగు పురుషులకు, స్త్రీలకు కూడా అసహ్యంగా ఉంటుంది. అందాన్ని కోల్పోతాం. ఈ నలుపు రంగుతో పాటు చిన్న చిన్న చర్మము, స్కిన్ ట్యాగ్స్ అంటారు, ఆ స్కిన్ ట్యాగ్స్ కూడా వేలాడుతుంటాయి. ఇక 2 కంటి రెప్పల మీద సెగ్గడ్డలు వస్తాయి, చీము కురుపులు వస్తాయి. వీటిని ఆశ కురుపులు అంటారు. గ్రామీణ వాసులు, నిరక్షరాస్యులు ఈ ఆశ కురుపు అంటే ఎవరికో ఏదో ఇస్తానని ఆశ చూపావు, నువ్వు మాట తప్పినందుకు, నీ హామీలు నెరవేర్చినందుకు ఈ ఆశ కురుపు వచ్చింది అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు. ఈ కంటి రెప్పపై వచ్చే కురుపులు, పొక్కులు షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు అలా వస్తూ ఉంటాయి. అక్కడే కాకుండా చర్మం మీద పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, ముఖ్యంగా వీపు మీద సెగ్గడ్డలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ చీముగడ్డలు రావటం అనేది ఈ షుగర్ నియంత్రణ సరిగా లేదనే దానికి సంకేతం. ఇక 3, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉందని తెలవని వాళ్ళకు కూడా పురుషాంగము ముందు భాగాన ఉన్న చర్మం, ఆ చర్మం చీలుతుంటుంది, పుండు ఏర్పడుతుంటుంది. అక్కడ చీలి పుండు ఏర్పడి చీము గారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో పురుషాంగము ముందు భాగానుండే చర్మం వెనక్కు తీయటానికి ప్రయత్నిస్తే వెనక్కు రాదు. చర్మము ఎర్రగా అవటము, పురుషాంగం ముందు బుల్లెట్లా ఉండే భాగం మీద కూడా ఎరుపు, పుండ్లు, ఇవన్నీ కూడా షుగర్ ఉన్న వాళ్ళకి పురుషాంగంపై ప్రభావం అనేది కనపడుతుంది. తరచుగా ఈ పురుషాంగము ముందు భాగాన చర్మంపై కురుపులు, పుండ్లు, చీము గారటం జరిగితే దానికి పరిష్కార మార్గం పదే యాంటీబయాటిక్ మందులు, క్రీములు వాడటం ఉపయోగం లేదు. దానికి శాశ్వత పరిష్కారము శుంఠి చేయటమే. అక్కడుండే చర్మాన్ని తొలగించటం. ఈ చర్మాన్ని తొలగించటము ప్లాస్టిక్ సర్జరీ వైద్య నిపుణులు బాగా చేస్తారు. ప్లాస్టిక్ సర్జన్లు కానీ లేదా యూరాలజిస్టులు, మూత్రపిండాల శస్త్రచికిత్స నిపుణులు కానీ శుంఠి ఆపరేషన్లు బాగా చేస్తారు. కనుక పదే యాంటీబయాటిక్లు వాడటం మంచిది కాదు. ఇలా చీము గారటం, పుండ్లు, మీ రతి క్రీడలో పాల్గొనడానికి ఎంతో ఇబ్బందులు కలుగుతాయి. కనుక
దీన్ని సుంతిని వైద్య పరిభాషలో సర్కంసెషన్ అంటారు. 4 చర్మం పొడిగా అయిపోతుంది, దురద పుడతా ఉంటుంది, అకారణంగా దురద పుడతా ఉంటుంది. తర్వాత చర్మము లావుగా మందంగా అయిపోతుంది. ఆ మందంగా ఉండే చర్మంపై చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ అంటారు. చర్మము వేలాడుతుంటాయి, చిన్న చిన్న ముక్కలు వేలాడుతుంటాయి, స్కిన్ ట్యాగ్స్ అంటాం. ఈ రకమైన మార్పులు కూడా షుగర్ ఉన్న వాళ్ళలో గమనిస్తూ ఉంటాం. ఇక 5 చేతుల మీద, కాళ్ళ మీద, అలాగే ముంజేతి మీద, ఎక్కడ పడితే అక్కడ శరీరం మీద బొబ్బలు వచ్చేస్తాయి. ఈ బొబ్బలు ఎలా ఉంటాయంటే, మనం ఒంటి మీద ఏదైనా వేడి ద్రవం, వేడి కాఫీయో వేడి టీనో వేడి నీళ్ళు పడితే ఎలా బొబ్బలు వస్తాయో, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చర్మంపై బొబ్బలు వచ్చేస్తాయి. 6 గోళ్ళు పుచ్చిపోతాయి. చేతి వేళ్ళ గోళ్ళు, కాలు వేళ్ళ గోళ్ళు కూడా పుచ్చిపోతాయి. ఈ పుచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే పాచి, ఫంగస్ ప్రభావం వల్ల. షుగర్ అధికంగా ఉన్నప్పుడు, షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి శరీరంలో ఫంగస్ అది ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గోళ్ళు, కాలు గోళ్ళు, చేతి గోళ్ళు కూడా పుచ్చిపోతాయి. అట్లాగే గజ్జల్లో, పురుష జననేంద్రియము చుట్టూ, సంకల్లో కూడా తామరనే రింగ్ వామ్ అంటారు. ఇది కూడా షుగర్ ఉన్న వాళ్ళలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాంతాలలో చెమట ఎక్కువ పడుతుందో ఆ చెమట ఉన్న ప్రాంతాలలో తామర ఎదుగుతూ ఉంటుంది. 7 కాళ్ళ వేళ్ళపై పుండ్లు ఏర్పడతాయి. ఈ కాళ్ళ వేళ్ళపై ఏర్పడిన పుండ్లు త్వరగా మానవు, నెలల తరబడి అలా ఉండిపోతాయి. ఏదైనా పుండు ఏర్పడితే వారం రోజుల్లో 10 రోజుల్లో మానాలి. ఇక్కడ ఏంటంటే కాళ్లకు రక్త సరఫరా తగ్గటం వల్ల కాళ్లకు వచ్చే నరాలు బలహీనత వల్ల నరాలపై నుండే మైలిన్ అనే కోటింగు కరిగిపోవటం వల్ల పుండ్లు త్వరగా మానే గుణం ఉండదు. 8 ఒంటి మీద బ్రౌన్ కలర్, గోధుమ రంగు మచ్చలు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ గోధుమ రంగు మచ్చలు వస్తాయి, ముఖం మీద కూడా వస్తాయి. అదే కాకుండా పసుపు రంగు మచ్చలు, ఎర్ర రంగు మచ్చలు, ఇవన్నీ కూడా శరీరం మీద వస్తూ ఉంటాయి. ఇక 9 అకారణంగా దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లకు ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం ఉండదు. దద్దుర్లు వచ్చినప్పుడు కొంతలో కొంత తాత్కాలిక ఉపశమనం కింద కొబ్బరి నూనె రాయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. 10 మహిళలకు తెల్ల బట్ట, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. యోని నుంచి కొద్దిపాటి ద్రవం, జిగురు ఉత్పత్తి కావటం అనేది సహజం. కానీ ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ తెలుపు అంటామంటే, ఎక్కువ మోతాదు పెరుగు కుదపలుగా రావటం, వాసనతో కూడి దురద ఉంటుంది. యోనిలో దురద, యోని చుట్టుపక్కల దురద, ఇవన్నీ కూడా వైట్ డిశ్చార్జ్ యొక్క సంకేతం. అలాగే యోని చుట్టుపక్కల భాగాల్లో కురుపులు, పొక్కులు, చిన్న చిన్న సెగ్గడ్డలు రావటం అనేది కూడా షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ నియంత్రణ సరిగా లేని వారికి ఇలాంటి లక్షణాలు చర్మంపై కనపడతాయి. కనుక దీనికి పరిష్కారం, చర్మంపై ఇలాంటి లక్షణాలుంటే ఇప్పటి వరకు షుగర్ ఉన్నదని తెలవకపోతే వెంటనే బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ అనేది చేయించండి. ఇప్పటికే మీకు షుగర్ ఉన్నదని తెలిస్తే 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష HbA1c పరీక్ష చేయించి 6.5 కంటే తక్కువ HbA1c ఉండేలా చూసుకోండి. ఈ చర్మ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు, నివారించవచ్చు.